మనం రోజు ఉదయాన్నే టీ కప్పుతో ఆస్వాదించే ఒక చిన్న బిస్కెట్ వెనుక 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంటుందని ఎప్పుడైనా మీరు ఊహించారా? కలకత్తాలోని ఒక ఇరుకైన గదిలో ప్రారంభమై నేడు కోట్లాది మంది భారతీయుల జీవన శైలిలో భాగమైన మహావృక్షం బ్రిటానియా. ఇది కేవలం ఒక వ్యాపార సంస్థ కథ కాదు. మారుతున్న భారతీయ అభిరుచులకు పారిశ్రామిక పరిణామ క్రమానికి అద్దం పట్టే ఒక మహా అద్భుతం. 1892లో అప్పటి కోలకత్తాలో కేవలం రూ. 295 అతి తక్కువ పెట్టుబడితో ఒక చిన్న ఇంట్లో ఈ ప్రయాణం మొదలయ్యింది. ప్రారంభంలో ఇది కేవలం బ్రిటిష్ అధికారుల విలాసవంతమైన అవసరాల కోసం మాత్రమే పరిమితమైన ఈ బిస్కెట్లు కాలక్రమేణా సామాన్యుడి దగ్గరికి చేరాయి. 1918లో ది బ్రిటానియా బిస్కెట్ కంపెనీ లిమిటెడ్గా అవతరించిన ఈ సంస్థ రెండో ప్రపంచ యుద్ధ సమయానికి సైనికులకు సర్వీస్ బిస్కెట్లను సరఫరా చేయడం ద్వారా దేశవ్యాప్త గుర్తింపును, విశ్వసనీయతను సంపాదించుకుంది. బ్రిటానియా అంటే కేవలం బిస్కెట్లు మాత్రమే కాదు. అది ఒక అనుభూతి. కాలానికి అనుగుణంగా తనను తాను పునర్నిర్మించుకుంటూ బ్రెడ్డు, కేక్సు, రస్కు వంటి విభిన్నమైన ఉత్పత్తులతో ప్రతి భారతీయుడి ఇంట్లోకి చేరింది బ్రిటానియా. టీ సమయంలో స్నాక్ తినాలి అంటే అది మ్యారీగోల్డ్ మాత్రమే అనేంతగా జనాల నాడిని పట్టుకుంది బ్రిటానియా. స్మైల్ మోర్ ఫర్ ఎ గుడ్ డే అనే నినాదంతో మధ్యతరగతి ప్రజల ఇళ్లల్లోకి ప్రీమియం రుచిని తీసుకెళ్ళింది. విలక్షణమైన రుచులతో బర్బన్ అండ్ 50-50 యువతను, స్నాక్ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. 1990వ దశకంలో యాజమాన్య బాధ్యతలు చేపట్టిన నుస్లీ వాడియా నాయకత్వంలో బ్రిటానియా ఆధునిక రూపురేఖలను దిద్దుకుంది. కేవలం ఒక బిస్కెట్ కంపెనీగా ఆగిపోకుండా టోటల్ ఫుడ్ కంపెనీగా ఎదగాలనే ఆశయంతో డైరీ అంటే పాలు, చీజ్, పెరుగు వంటి ఉత్పత్తులను కూడా తయారు చేసే రంగంలోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. నేడు బ్రిటానియా ఉత్పత్తులు 60 పైగా దేశాలకు ఎగుమతి అవుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పారిశ్రామిక పతకాన్ని ఎగరవేస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆరోగ్య స్పృహను గుర్తించి న్యూట్రీచాయిస్ వంటి షుగర్ ఫ్రీ, హై ఫైబర్ ఉత్పత్తులను ప్రవేశపెట్టి మార్కెట్ లీడర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది బ్రిటానియా. ప్రస్తుతం ఈ బ్రిటానియా కంపెనీ టర్నోవర్ సంవత్సరానికి 18,000 కోట్లకు పైమాటే. కేవలం బిస్కెట్ల ద్వారానే కాకుండా డైరీ మరియు ఇతర స్నాక్స్ విభాగాల ద్వారా వస్తున్న ఆదాయం కంపెనీ టర్నోవర్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక చిన్న పెట్టుబడితో మొదలైన సంస్థ నేడు ఏడాదికి 18,000 కోట్లకు పైగా వ్యాపారం చేసే స్థాయికి చేరడం నిజంగా అద్భుతమనే చెప్పవచ్చు. కలకత్తాలో ఒక చిన్న గదిలో మొదలైన ప్రస్థానం నేడు $1 బిలియన్ సామ్రాజ్యంగా ఎదిగినప్పటికీ బ్రిటానియా తన ప్రాథమిక సూత్రమైన నాణ్యతను మాత్రం ఏనాడూ విస్మరించలేదు. అందుకే వారి స్లోగన్ హీట్ హెల్తీ థింక్ బెటర్ అనేది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అది కోట్ల మంది భారతీయుల అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.